బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అన్న వార్తలు ఎన్నో నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ విన్నర్లుగా నిలిచిన వాళ్ళ లైఫే మారిపోతుంది అని, హ్యూజ్ క్యాష్ ప్రైజ్ మాత్రమే కాదు రకరకాల ఆఫర్లని, సినిమాల్లో నటించే అవకాశాన్ని, సెలబ్రిటీ స్టేటస్ని కూడా సొంతం చేసుకుంటారు అంటూ ఎన్నో రకరకాల వార్తలు వింటూనే వచ్చాం. మరి సరిగ్గా అలాగే ఓ కామన్ మ్యాన్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఓ అమాయకుడిగా అడుగుపెట్టిన వ్యక్తే పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదనే చెప్పాలి. కామన్ మ్యాన్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్లోకి అడుగు పెడితే చాలా అమాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇతడు హౌస్లో ఎక్కువ రోజులు ఉండలేరు అని అనుకున్నారు అందరూ. కానీ ఎవరు ఊహించని విధంగా రైతు బిడ్డ అన్న ట్యాగ్ లైన్తో ఏకంగా బిగ్ బాస్ విన్నర్గా గెలిచాడు. మరి అలాంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్గా గెలిచిన తర్వాత మరి ఇన్ని రోజుల తర్వాత అతడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అతడి పరిస్థితి ఏంటి, అసలు హౌస్లో విన్నర్గా గెలిచిన తర్వాత తన జీవితంలో ఏర్పడ్డ మార్పులు ఏంటో తెలుసా అంటూ ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో బోరు బోరుమని ఏడుస్తూ అతడు వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని విషయాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చాయి. ఆ వివరాల్ని గనుక గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరైనా ఒక్కసారైనా వెళ్లి రావాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం చాలామంది ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి కలని నెరవేర్చుకోవడం మాత్రమే కాదు, ఏకంగా విన్నర్‌గా నిలిచాడు కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్. అయితే పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్‌గా రైతు బిడ్డ అన్న ట్యాగ్‌తో బుల్లితెర అభిమానుల్ని సొంతం చేసుకొని బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్‌గా గెలిచాడు. అయితే హౌస్‌లోకి గెలవడం, ట్రోఫీని గెలిచిన ఆనందం కొద్ది గంటల్లోనే అతడికి ఆవిరైపోయిందనే చెప్పాలి. పల్లవి ప్రశాంత్ గ్రాండ్ ఫినాలే రోజున రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన కొన్ని సంఘటనలు అతడిని బాగా ఆందోళనకి గురిచేశాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అవ్వడం, దీంతో పోలీసులు కూడా ఆ సంఘటనలోకి రావడం, అంతేకాకుండా పల్లవి ప్రశాంత్‌ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో భాగంగా కొన్ని రోజులు పల్లవి ప్రశాంత్ జైలు జీవితం కూడా గడిపాడు. ఆ తర్వాత బెయిల్ తీసుకుని బయటికి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ రోజుకి కూడా తనకి ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా కన్నీరు మున్నీరు అవుతూ ఉంటాడట. తానిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇంత బతుకు బ్రతికి మా నాన్నని నా వల్ల కోట్ల మెట్లు ఎక్కేలా చేశాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను బిగ్ బాస్ హౌస్ 7 విన్నర్‌గా గెలిచినప్పటికీ తనకి ఆ ఆనందమే లేదని, మా నాన్న నా కోసం బెయిల్ తీసుకురావాలని కోర్టు మెట్ల ముందు పడుకున్న సంఘటనే ఇప్పటికీ గుర్తు వస్తుంది. నా వల్ల మా నాన్నని చాలా ఇబ్బంది పెట్టాను. నేను జైల్లోకి వెళ్ళిన తర్వాత హౌస్ విన్నర్ ఎవరు అని అడిగితే అది నేనే అని చెప్పుకోవడం నాకెంతో అవమానంగా అనిపించింది. అలా నేను జైలుకి వెళ్ళడం, మా నాన్న బెయిల్ కోసం కోర్టు మెట్ల దగ్గర పడుకోవడం నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ కన్నీరు మున్నీరు అయ్యాడు. ఇంకా చెప్పుకొస్తూ మరి హౌస్‌లో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా కొన్ని టీవీ షోస్‌లోను, ప్రోగ్రామ్స్‌లోను, ఈవెంట్స్‌లోను కనిపించాడు పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా వస్తాయని అనుకున్నాడట. కానీ ఇప్పటివరకు తనకి ఎక్కడా ఒక్క అవకాశం కూడా రాలేదట. ఇంతకుముందు హౌస్‌లోకి వెళ్ళకముందు ఎలాగైతే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రకరకాల వీడియోలు చేస్తూ సొంత యూట్యూబ్ ఛానెల్‌తో ఎలాగైతే తన జీవితాన్ని గడిపాడో, ప్రస్తుతానికి తన జీవితం అలాగే ఉందని, హౌస్‌లో విన్నర్‌గా గెలిచినప్పటికీ ఆ తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పులేమీ రాలేదు, కానీ ఆ సంఘటన మాత్రం తన జీవితాంతం కుదిపివేస్తూ ఉంటుంది. నా కోసం మా నాన్న చాలా ఇబ్బంది పడ్డాడు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచాడు. రైతు బిడ్డనైన నేను మా నాన్నని కష్టపెట్టాను. నా కోసం ఆయన కోర్టు మెట్ల మీద పడుకోవడం ఇప్పటికి తలుచుకున్నప్పుడల్లా గుండె చెరువు అవుతుంది అంటూ పల్లవి ప్రశాంత్ రీసెంట్‌గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయమే నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.